బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై అవగాహన కల్పించడంతో పాటు డిజిటల్ సభ్యత్వ నమోదుపై కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. వరుస పర్యటనల్లో భాగంగా ఇవాళ వికారాబాద్లో పార్టీ కార్యకర్తలతో మమేకం కానున్నారు. వికారాబాద్ గౌలిగర్ నర్సింగ్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఇటు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ గట్టు రామచంద్రరావు సమావేశంలో పాల్గొననున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ మహేష్. సంజన, ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వికారాబాద్ నియోజకవర్గంలో పర్యటించినారు. వికారాబాద్ పట్టణంలోని గౌలికర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమం కావచ్చు, ఇటు సభ్యత్వ నమోదు సంబంధించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. అటు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు పరిగి కావచ్చు, ఇటు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కావచ్చు, ఇటు మహేశ్వరం అన్ని పర్యటనలు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఇక ఈరోజు జరిగే కార్యక్రమంలో కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలు చేసిన మోసాలను కూడా అటు ప్రజలకు కావచ్చు వివరించనున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రస్తుతం మనతో పాటు వికారాబాద్ సంబంధించిన సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ కట్టు రామచంద్రరావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కేటీఆర్ గారు ఎన్ని గంటలకు రానున్నారు? ఈరోజు జరిగే సమావేశంలో ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు? ఈరోజు 11 గంటల వరకు ఈ సభ ప్రారంభమవుతుంది. ఇది ప్రధానంగా ఎస్ఐఆర్ అంటే ఏదైతే ఓటర్ నమోదు కార్యక్రమం ఉందో ఆ నమోదు కార్యక్రమం మీద పండిన పంటకు దొంగలు పడకుండా, ఎంత ప్రజాభిమానం ఉన్నా మధ్యన రకరకాల ఎత్తుగడలతో వాటిని బ్రేక్ చేయకుండా, ఓటర్ లిస్టులు దెబ్బతీయకుండా ఎస్ఐఆర్ని మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయడం కోసం ప్రతి బూత్కు 2 మనం పెట్టేసి వాళ్ళకు ఒక అవగాహన కలిగించేసి ఎస్ఐఆర్లో ఎవరికి ఓటు హక్కున్నోడికి ఓటు లేకుండా పోకూడదు, ఓటు లేనివాడు ఓటేయకూడదు, ఖచ్చితంగా మన ఓటును మనం కాపాడుకోవాలి, అదే ప్రజాస్వామ్యానికి నాంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి నియోజకవర్గంలో ఈ మీటింగులు జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు ప్రధానంగా బీఆర్ఎస్ అభిమానం పెరిగింది, తెలంగాణ వ్యాప్తంగా విస్తరించింది. రాబోయే అధికార పార్టీ బీఆర్ఎస్ఏ అయినప్పటికీ కూడా దీన్ని సభ్యత్వ రూపంలోనే, అంటే పెరుగుదలని ఒక రూపం ఇవ్వాల్సి వస్తే దానికి సభ్యత్వం కూడా ఒక రూపం అవుతుంది. కాబట్టి గతంలో 64 లక్షల సభ్యత్వం బీఆర్ఎస్కు ఉన్నది. ఆ 64 లక్షల సభ్యత్వాన్ని ఈరోజు పెద్ద ఎత్తున పెంచి 1 కోటి సభ్యత్వానికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సభ్యత్వ క్యాంపెయిన్ ముమ్మరంగా చేపట్టడం జరుగుతోంది. అది కూడా ఇంతకుముందు స్లిప్పుల పైన సభ్యత్వం తీసుకునేవాళ్ళం. ఇప్పుడు డిజిటల్ సభ్యత్వం వచ్చింది కాబట్టి చేర్పించే వాళ్ళకు ప్రత్యేకమైన ఒక అవగాహన కలగాలని చెప్పేసి కేటీఆర్ గారు స్వయంగా ప్రతి నియోజకవర్గానికి మీటింగ్ లాగానే ఈ నియోజకవర్గంలో మీటింగ్కి కేటీఆర్ గారు హాజరవుతున్నారు. 2 రకాలుగా, ఒకటి ఎస్ఐఆర్లో మనం ఎలా ఉండాలని, రెండోది మన సభ్యత్వ క్యాంపెయిన్ ఎలా జరిపించాలని చెప్పేసి ఒక అవగాహన కార్యక్రమం, అంటే డెమో రూపంలోనే ఒక అవగాహన కార్యక్రమాన్ని చేయడం ఒకటి. రెండోది ఏంటి, మనకు హక్కు ఉంది, సభ్యత్వం చేర్పించడానికి ప్రజల దగ్గరకు పోయే హక్కు ఉంది. మనం ఏం చేసో చెప్పే మనకు మ్యాటర్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగానైతే మోసం చేసింది, ఏ విధంగా అబద్దాలతో అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చి కూడా అబద్దాలతోనే పరిపాలన చేస్తూ ఉన్నది. ఒక్కటి కూడా చెప్పుకోదగ్గది నేను ఈ పని చేసినా అని చెప్పుకునే పరిస్థితులు లేదు. ఇచ్చిన ప్రతి హామీ ఫెయిల్యూర్లే ఉన్నది. మహిళలకు ఇచ్చిన హామీ 2,500 రూపాయలు అటే పోయింది, రైతులకు ఇచ్చిన భరోసా అటే పోయింది, అన్ని కలిపి 6,000 రూపాయలు ఇచ్చి ఇదే రైతు భరోసా అనుకున్నారు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ పోయింది. ప్రతి ఒక్కటిని కూడా ఆఖరికి ఆడపిల్లలకి ఇస్తున్న స్కూటీలు పోయినాయి. వీటన్నిటి మీద మనం ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం అడుగుతారు, మనం ఏం చెప్పాలి, స్పష్టంగా క్యాడర్కు ఒక అవగాహన కలిగించి సభ్యత్వ క్యాంపెయిన్ అనేది ఒక అవగాహన కలిగించే క్యాంపెయిన్గా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సభ్యత్వ క్యాంపెయిన్ జరగబోతోంది. కాబట్టి మనందరికీ కూడా దాదాపు 2,800 చిల్లర సభ్యత్వాన్ని చేర్పించే టీము సభ్యుల్ని మేము గుర్తించడం జరిగింది వికారాబాద్లో.
అంటే బూత్కు 10 మంది చొప్పున కమిటీలు కూడా వేయడం జరిగింది. 2800 చిల్లర అంటే 284 బూతులలో 2840 మందిని గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ 10 మంది కూడా ప్రతి బూత్ క్యాంపెయిన్కి వెళ్తారు. దాంట్లో ఇద్దరిని డిజిటల్ యాప్లో వీళ్ళకు ఖచ్చితంగా అవగాహన కలిగిస్తే దీన్ని డిజిటల్లోనే వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఎంటర్ అయ్యేది ఇద్దరికీ అవగాహన ఉంటుంది. ప్రతి బూత్కి ఇద్దరిని పెట్టడం జరుగుతోంది. ఆ ఇద్దరితో పాటు ఒక 10 మంది కమిటీ అవుతారు. ఈ కమిటీ పెద్ద ఎత్తున సభ్యత్వాన్ని చేర్పించడానికి ట్రై చేస్తుంది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో కూడా గతం కంటే పెద్ద ఎత్తున సభ్యత్వం పెంచుతాం. ప్రతి కార్యకర్తను కూడా సభ్యత్వం తీసుకుంటాం. ప్రతి వ్యక్తిని కూడా ఇవాళ, ఎందుకంటే నిన్న మొన్న కాంగ్రెస్కు ఓటేసినోడు కూడా ఇవాళ నేను కాంగ్రెస్కు ఓటేయను అంటున్నాడు. కాంగ్రెస్కు ఓటేయను అంటే బీఆర్ఎస్కు ఓటేస్తా అన్నాడు. ఓటేయడమే కాదు, సభ్యుడిగా చేరి ఒక కార్యకర్తగా ఎదగాలని చెప్పేసి ఇది కార్యకర్తల పార్టీగా మార్చాలనేది ప్రాధాన్యత. మనతో పాటు కొంతమంది చెప్తున్నారు. చెప్పండి, ప్రధానంగా నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? 2.5 సంవత్సరాలు దాటింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎట్లా ఉంది పరిస్థితి? ఈరోజు వికారాబాద్ నియోజకవర్గ పరిస్థితి ఏముందంటే, అంగట్లో అన్నున్న అల్లున్నట్లో చెల్లనట్లు రాష్ట్ర సభాపతి స్పీకర్ ఉన్నప్పుడు కూడా 2.5 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇక్కడ రైతులు ఎరువుల కోసం కావచ్చు, విద్యార్థులు స్కాలర్షిప్ల కోసం కావచ్చు, గ్రామాలలో ప్రజలు మంచినీటి కోసం కావచ్చు, తీవ్రమైనటువంటి సమస్యలతోని వికారాబాదు ప్రధానంగా రోడ్ల సమస్యలతోని చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. ఇక్కడ గెలిచినటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉంటూ వాళ్ళ సొంత వ్యాపారాలు జల్సాల కోసం తప్ప ఇక్కడ ప్రజలను పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఈ తరుణంలో వికారాబాద్ నియోజకవర్గంలో ప్రజలందరూ గ్రామాన బీఆర్ఎస్ పార్టీ జెండాను గుండె కత్తుకొని ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా గతంలో మాజీ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి పిలుపును మా ఆనందన్న వికారాబాద్లో గ్రామాలకు తీసుకెళ్లి రైతుల కోసం అనేక పోరాటాలు చేసిండు. ఆయన మీద కేసులు కూడా పెడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ తరుణంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఒకవైపు కాంగ్రెస్కు ప్రజలు దూరమయ్యి బీఆర్ఎస్కు దగ్గర అవుతున్నటువంటి తరుణంలో కేటీ రామారావు గారు మా వికారాబాద్కు రావడం చాలా శుభపరిణామం. ఆయన వస్తున్న సందర్భంగా మా ఆనందన్న దళం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వికారాబాద్లో ఒక పండుగ వాతావరణంతో ఈరోజు కాన్ఫరెన్స్ లెవెల్ నుంచి వేలాది మంది కార్యకర్తలు తరలివస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతా ఉన్నారు. వికారాబాద్ అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ముస్తాబయ్యి రామన్న రాక కోసం ఎదురు చూస్తున్నది. ఇదే ఈ యొక్క మీటింగ్ తోని ఈ ప్రాంతంలో ఎవరైతే గెలిచి ప్రజలకు సేవ చేయకుండా ప్రజా సమాజం పట్టించుకోకున్నటువంటి వాళ్లకు ఒక శమరగీతం పాడడానికి ఈరోజు రామన్న మీటింగ్ తోటి ఆనందన్న యొక్క ఈరోజు ప్రోద్బలంతో ఒక మెసేజ్ని ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మనతో పాటు కొంతమంది చెప్పిన ప్రధానంగా వికారాబాద్ మున్సిపల్ సంబంధించి ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మున్సిపాలిటీ ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఎట్లా ఉంది? గతంలో చూసుకున్నట్టయితే మన 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే రామన్న మున్సిపల్ శాఖ మంత్రివర్యులుగా ఉన్నప్పుడు అయినటువంటి డెవలప్మెంట్ ఈ రోజు మనం చూస్తున్నాం. అప్పుడు చూసుకుంటే ఏవైతే వర్క్స్ జరిగినాయో, సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఏదైతే ఈ రోడ్స్ కానివ్వండి, లైటింగ్స్ కానివ్వండి, పార్క్స్ కానివ్వండి, ఇలాంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా మన ప్రభుత్వంలోనే జరిగినాయి తప్పితే ఈ రోజు వాటిని మెయింటైన్ చేసే పరిస్థితిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఆ మెయింటెనెన్స్ లేక చాలా వరకు కూడా పార్కులన్నీ కూడా గోడలు కూలిపోయిన పరిస్థితులు కూడా మనకు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు చెప్పుకుంటే ఇందాక సోదరులు చెప్పిన విధంగా ఈ రోజు అన్ని ఉన్నా కూడా ఏదో అన్నట్టుగా స్పీకర్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వికారాబాద్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి ఏమీ నోచుకోలేని పరిస్థితిలో కనబడుతుంది. ఏవైతే శంకుస్థాపన స్థానంలోనే ఆగిపోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే శంకుస్థాపన జరిగినాయో అదే విధంగా ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒకటే నమ్మకం, ఎప్పుడైతే మళ్ళీ బీఆర్ఎస్ నాయకత్వం వస్తుందో, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందో అప్పుడే డెవలప్మెంట్ అవుతుందనేది క్లియర్ గా మనకు కనిపిస్తుంది. మరి ఈ రోజు చూసుకున్నట్టయితే వికారాబాద్ కు రామన్న రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ప్రజల్లో చైతన్యం తేయడానికి, కార్యకర్తల్లో ఉత్సాహం తేయడానికి, మేమున్నామంటూ కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని నింపడానికి రామన్న గారు ఈ రోజు వికారాబాద్ విచ్చేయడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి చర్యలలో భాగంగా అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా కార్యకర్తలు ఎవరు కూడా భయప్రాంతులకు గురి కాకుండా వాళ్ళని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ కానివ్వండి, రామన్న కానివ్వండి, అందరూ కూడా మంచిగా వాళ్ళందరినీ కాపాడుకుంటామని ఒక ధైర్యం ఇస్తున్నారు. మరి ఇక్కడ మెంబర్షిప్ కోసం వచ్చినటువంటి గట్టు రామచంద్రరావు అన్న గారి నాయకత్వంలో ఈ రోజు మెంబర్షిప్ ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి మెంబర్షిప్ జరుగుతుందని తప్పకుండా మాకు ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే కార్యకర్తలు అందరూ కేవలం కార్యకర్తలే కాదు, ప్రజలందరూ కూడా రామన్న రాజ్యాన్ని కోరుకుంటున్నారు, కేసీఆర్ గారి రాజ్యాన్ని కోరుకుంటున్నారు. మున్సిపల్ శాఖ కానివ్వండి, ప్రతి ఒక్కటి అంటే గ్రామ పంచాయతీ నుంచి ఒక గ్రామ పంచాయతీ నుంచి దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో డెవలప్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి రామన్న ఒక్కడే. ఆయన ఒక్కరినే కోరుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం.
ఇది మొత్తంగా చూసినట్టయితే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తప్పించి ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. పూర్తిగా ఎక్కడేసిన బొమ్మలు అక్కడే ఉన్నట్టు కూడా ఇక్కడ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరికాసేపులో కేటీఆర్ వికారాబాద్ పట్టణానికి చేరుకున్నారు. కేటీఆర్ రాక్ కోసం అటు కార్యకర్తలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వికారాబాద్ పట్టణం అంతా కూడా గులాబీమయమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఎస్ఐఆర్ పై కావచ్చు, ఇటు కార్యకర్తలకు సంబంధించి సభ్యత్వ నమోదు సంబంధించి ఇటు కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. Okay, all right, Mahesh, thank you for the live updates.